అందరికీ నమస్కారములు. వేద సంస్కృతి సమితి, విశ్వ యోగ విద్యాపీఠ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చేసిన ఆత్మబంధువులందరికీ స్వాగతం. ప్రప్రథంగా మనము మాతృదేశానికి నివాళులర్పిద్దాం. అలివేలు గారు వందే మాతరం ఆలపిస్తారు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం సుప్రజోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. గురువులందరికీ నమస్కారం అండి. వందే మాతరం. ఇప్పుడు ప్రార్థన ఎం లక్ష్మీ నరసింహ గారు చేస్తారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక నిమిషం ధ్యానం చేస్తాము. మూడు సార్లు ఓంకారం చెప్తాం. ప్రార్థన. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ నోతిభిः सीदसादनं ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిర్గురుమేవ భజే గురునైవ సహస్మి నమో గురవే న గురోః పరమ. మ్యూట్ అయినట్టు చూడండి. గురురేవ గతిర్గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం
सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। హరి ఓం. మనందరి తరఫున గురు ప్రభు గారికి స్వాగతం పలుకుతూ వారిని ఈరోజు కార్యక్రమాలు ఆరంభించగా కోరుతున్నాం. ఓకే, సో మనం సూక్ష్మతో మొదలెడదాము. విశుద్ధ చక్ర శుద్ధి. కాళ్ళు చేతులు టైట్ గా, కాళ్ళు దగ్గర పెట్టాలి, పూర్తిగా చేతులు టైట్ గా పెట్టాలి. ఇంతవరకే శ్వాస. విశుద్ధ చక్ర శుద్ధి. ఇప్పుడు మనోనాడీ శక్తి వికాసక్. ఇక్కడ కొద్దిగా ఒత్తుతూ బటన్ వేళ్ళతో మన గురువులను ధ్యానం చేయండి. కార్తికేయ మహర్షి, వీరేంద్ర బ్రహ్మచారి గారు, సూర్య రాఘవ దీక్షితులు గారు. ఇప్పుడు బుద్ధి తథా ధృతి శక్తి వికాసక్. తల వెనక్కు వంచి ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తూ సేమ్ శ్వాస ఫాస్ట్ గా. ఆ యాంగిల్లో పెట్టినప్పుడు శ్వాస ఇక్కడికి వెళ్ళి ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ 45 degrees ఉంచి స్మరణ శక్తి వికాసం ఇక్కడ. నెక్స్ట్ మేధాశక్తి వికాసం. కళ్ళు మూసుకుని గడ్డ ఛాతీ కానించి ఇక్కడ. ఇప్పుడు లైట్ తీసేసి కళ్ళకి నేత్ర శక్తి వికాసక్. ఈ వేలు కంటి దగ్గర 6 inches దూరంలో పెట్టి సింగిల్ ఇమేజ్ గా ఉండేటట్టు. ఎక్కడైతే సింగిల్ ఇమేజ్ డబుల్ ఇమేజ్ గా మారుతుందో అది ఫోకల్ పాయింట్. ఆ ఫోకల్ పాయింట్ మీద పెట్టి డబుల్ ఇమేజ్ కాకుండా సింగిల్ ఇమేజ్ ఆ వేలు కొన మీద దృష్టి ఫిక్స్ చేసి కళ్ళు ఆపకుండా తల పైకి ఎత్తండి చేయితో పాటు. అలా చూస్తుండండి. ఆ వేలు కొంతసేపటి కళ్ళు మండుతాయి. మండినప్పుడు కళ్ళు మూసుకుని కిందికి వచ్చి ఇలా మొత్తం అర్థాలు చేయాలి.
కిందికి వచ్చేటప్పుడు కళ్ళు మూసుకుని రావాలి. పైకి వెళ్ళేటప్పుడు మటుకు ఇప్పుడు కపోలక శక్తి వికాస ప్రాజెక్ట్ టీత్ అండ్ చీక్స్ అండ్ గమ్స్ 4 స్పూన్ లాగా చేసి నోటితో గాలి పీల్చుకొని ముక్కు మూసేసి తల ముందు కొంచెం గాలి నిలిపి బుగ్గలు ఒప్పించి కళ్ళు మూసుకుని కొంతసేపు నిలిపిన తర్వాత పైకి వచ్చి బుక్తో వదిలేయాలి. ఇట్లా 6 సార్లు చేయాలి. ఇప్పుడు కర్ణశక్తి వికాస చెవులు మూసుకుని సేమ్ ఇందాకలాగానే చెవుల్లోంచి తీయకుండా 6 సార్లు చేసి 6వసారి అయిన తర్వాత చెవులు గ్రీవా శక్తి వికాస లెఫ్ట్ రైట్ స్లో అప్ అండ్ డౌన్. సర్క్యులేషన్ మొత్తం రుబ్బుడు పత్రంలాగా మెడ వదిలేయాలి, లూజ్గా పడిపోవాలి. మళ్ళీ రివర్స్లో వెళ్ళాలి. కంటిన్యూస్ సేమ్ డైరెక్షన్లో చేయకూడదు. ఎప్పటికప్పుడు ముందుకు వచ్చిన తర్వాత రివర్స్లో వెళ్ళాలి. నాలుగోది గ్రీవాశక్తి 4th. గాలి పీల్చుకుని మెడ పైకి లాగండి, కోడిలాగా ముందుకి పై దాకా వెళ్ళి పైన గాలి వదిలేయాలి. పై దాకా మెడ గుంజాలి పైకి. ఇప్పుడు పూర్ణ భుజబల శక్తి వికాస బటన్ లోపల పెట్టి పిడికిలు మూసేసి గట్టిగా మోచేయి వంచకుండా ఈ భుజాలు పైకి కిందికి ఆడించాలి. గాలి పీల్చుకుని నిలిపినప్పుడు కళ్ళు మూసుకుని గడ్డం ఛాతీ మీదుగా
ఇప్పుడు చేతుల ఎక్సర్సైజ్, పిడికి ఇట్లా బటన్ లోపల పెట్టి గాలి పీల్చినప్పుడు పైకి, గాలి కిందికి. ఎప్పుడు గాలి వదిలినా కూడా పొట్ట కూడా లోపలికి వెళ్ళాలి. చేతులు విప్పదీసి చేతులు స్ట్రెచ్ చేసి వేళ్ళు ఇప్పుడు చెయ్యి పైకి ఎత్తాం, గాలి పీల్చుకుంటూ లెఫ్ట్ సైడ్కి. అలాగే అంటే 3 సార్లు మినిమం, 6 సార్లు మాక్సిమం. ఒక్కొక్క చెయ్యి రెడీ చేయి. బ్యాక్ టు బ్యాక్ వేళ్ళు వెనక్కి బ్యాక్ టు బ్యాక్ తగలాలి. మార్చుకో, డైరెక్షన్ మార్చుకో. యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ టు బ్యాక్ తగిలించాం. బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడు పూర్ణ భుజబల శక్తి వికాసం. పిడికిలు మూసేసి బొటన్ లోపల పెట్టి గాలి తెచ్చుకొని నీళ్ళు వదలకుండా నిలుపుతూ గిరగిరా తిప్ప. గాలి వదిలేసి ముందుకు తిప్పాలి. ఇప్పుడు మళ్ళీ రివర్స్. మణిబంధ శక్తి వికాస్ ఫర్ ది రిస్ట్ జాయింట్స్. కరతల శక్తి వికాస్ పామ్ జాయింట్స్. కరపృష్ఠ శక్తి వికాస్. అంగుళీ మూల శక్తి వికాస్. లూజ్గా ఇలాగ
అంగుళీ మూలాల్లో అంటే ఫింగర్ టిప్స్ లో హెవీనెస్ లా లూజ్గా వదిలేస్తే వస్తుంది. ఇప్పుడు గట్టిగా పట్టి లాగినట్టుగా మీరు పక్కలకి ఇప్పుడు మొత్తం చేతులు అయిపోయింది, మెడ అయిపోయింది, తలకాయ అయిపోయింది. ఇప్పుడు ఛాతి వక్షస్థల శక్తి వికాసం ఒక్కొక్క బెనిఫిట్స్ పుస్తకంలో ఉన్నాయి. అద్భుతమైనటువంటి యూత్ వచ్చేస్తుంది దీంతో. హెల్త్, స్ట్రెంగ్త్, ఎనర్జీ అండ్ పర్ఫెక్ట్ హెల్త్. యూత్ గాలి పీల్చుకుంటూ వెనక్కి ఉండండి. గాలి వదిలేస్తూ ముందుకు నాలుగు. కాలు వెనక్కి ఎంతో మంది తాను కాళ్ళు మటుకు దగ్గర పెట్టించాం. లోయర్ చెస్ట్ వక్షస్థల శక్తి వికాసం నెంబర్ 2. మోచేతులు పైకెత్తి వెనక్కు. అలా గాలి వదిలేస్తూ ముందుకు. వెనక్కి వెళ్ళినప్పుడు గాలి తీయకుండా పీల్చుకున్న తర్వాత ఇప్పుడు ఉదర శక్తి వికాసక్. పొట్ట గాలి వదిలేసి పొట్ట లోపలికి లాగండి. కొంతసేపు పట్టు పెట్టండి. డిఫరెంట్ పొజిషన్స్ లో ఉదర శక్తి వికాసం. గాలి వదిలేసి పొట్ట అక్కడి నుంచి యాక్చువల్ వెనకాల బ్యాక్ బోన్ కూడా తగ్గుతుంది. చిన్నపిల్లలు అయితే నా చిన్నపిల్లలే చెయ్యి పెట్టి వత్తడం అవసరం లేదు. ముఖ్య చూపించాను మీకు. ఉదర శక్తి నెంబర్ 2. గాలి ముందుకు వెనక్కి, పొట్ట ముందుకు వెనక్కి, గాలి పిలిచిన ముందుకి కొద్దిగా. ఇండైజెషన్, గ్యాస్, డయాబెటీస్, కాన్స్టిపేషన్ ఒకటిగా అన్నీ పోతాయి. అలాగే తలపైకెత్తి సేమ్
గాలి పీల్చుకుని ముందుకి, గాలి లోపల భస్త్రిక. అలాగే ఇప్పుడు 45 డిగ్రీస్ తలకాయ నుంచి ఇప్పుడు గాలి వదిలేసి, ఇప్పుడు కాకి ముద్ర చేద్దాము. గాలి నోటితో పీల్చుకుని నాలుగు స్పూన్ లాగా చేసి, బుగ్గలు ఉబ్బించి, పొట్ట కూడా ఉబ్బించి, గాలి నిలపవలను. కళ్ళు మూసుకుని పెద్ద ఛాతీగా కొంతసేపు నిలిపి పైకి వచ్చి ముక్కుతుంది. ఎక్కువసేపు నిలిపితే కళ్ళు తిరిగి మీరు పడిపోవచ్చు. దీనివల్ల రిలాక్సేషన్ వస్తుంది. మనం చాలా బ్రీతింగ్ చేసాం కాబట్టి అలసటం తీపిసేస్తుంది శవాసనం వేయకుండానే. ఇప్పుడు 60 డిగ్రీస్ ఉంది. మళ్ళీ ఇందాక లాగానే బ్రీదింగ్. అలాగే 90 డిగ్రీస్. ఇప్పుడు 60 డిగ్రీస్ లో గాలి వదిలేసి పొట్ట పైకి కిందికి ఊహించాలి, జాడించాలి. పైకి వస్తూ గాలి పీల్చుకోవాలి. మళ్ళీ పొట్ట మీద మీరు ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తే అంటే బొడ్డు మీద అంత బాగా వస్తుంది. ఇప్పుడు సేమ్ థింగ్ 90 డిగ్రీస్. మళ్ళీ ఇప్పుడు అందరూ శవాసనం వేసేయండి. జస్ట్ గో అండ్ లై డౌన్.
లోతుగా శ్వాస వచ్చేంత వరకు అలాగే పడుతుండాలి. పూర్తి రిలాక్సేషన్ చాలా ఇంపార్టెంట్. శ్వాస లోతుగా తీసుకున్నోళ్ళండి. ఇప్పుడు లెఫ్ట్ జరగండి.
సెంటర్కి వచ్చేయండి. రైట్ తిరగండి. మళ్ళా సెంటర్కి వచ్చేయండి.
శ్వాస లోపలికి బయటికి ఫీల్ అవ్వండి. డీప్ లాంగ్ బ్రెత్. ఆర్గన్స్ లోకి వెళ్తూ వస్తూ ఉన్నట్టుగా ప్రాణశక్తి శ్వాస ద్వారా. ఓకే, ఇప్పుడు లేచి కూర్చోండి. ఇప్పుడు ఇదంతా శవాసనమే. యోగ నిద్ర వేరే ఉంది. ఇప్పుడు మీరు సుఖాసనం కానీ పద్మాసనం కానీ వేసి వజ్రాసనం అయినా సరే ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం 10 నిమిషాలు చేద్దాము. లెఫ్ట్ నుంచి పీల్చుకుని రైట్తో వదలండి, రైట్ నుంచి పీల్చుకుని లెఫ్ట్. ఈ శ్వాసే మీ ప్రాణం. దాని మీద మీరు మనసు పూర్తిగా నిలపాలి. వేరే ఆలోచన అస్సలు చేయకూడదు. బాడీ పూర్తిగా రిలాక్స్డ్గా ఉంచి శ్వాస మీద ధ్యాస నిలిపి ఆ శ్వాసని మీరు ఎంత బాగా కాన్సన్ట్రేట్ చేసి ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేస్తే మీకు అంత రిజల్ట్స్ వస్తాయి, బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. లోపలుండే కర్మవాసనలు కూడా ప్రాణాయామం ద్వారా తపశ్చర్య కాబట్టి నశించిపోతాయి గ్రాడ్యువల్గా.
ఎంత లోతుగా వీలైతే అంత లోతుగా చప్పుడు లేకుండా మనస్సు పూర్తిగా శ్వాస మీద పెట్టి ఏ ఆలోచన చేయకుండా ఓకే. ఇప్పుడు మనము ధ్యానం చేద్దాము. నేను ఒక వీడియో కూడా పంపించాను గ్రూప్లో, ధ్యానం ఎలా చేయాలి అని. ఫస్ట్ ఊరికే అలా కూర్చుని రిలాక్స్డ్గా ప్రాణాయామం అయిన తర్వాత అలా అబ్జర్వ్ చేయండి థాట్స్, ఏం థాట్స్ వస్తున్నాయి. ఏం రావట్లేదంటే మరీ మంచిది. వచ్చేంత ఏమీ రావట్లేదు అనే స్టేజ్ వచ్చేంత వరకు అలా అబ్జర్వ్ చేస్తుంటే ఆలోచనలు, థాట్స్ తగ్గిపోయి, ఈ పాటికి తగ్గిపోయి ఉంటాయి ఇవన్నీ చేశాం కాబట్టి. మీ మనస్సే మీ శత్రువు. మన ఏవ మనుష్యాణం కారణం బంధం మోక్షది. బంధానికి అదే కారణం, మోక్షానికి కూడా నిర్విషయంలో అందస్య విషయాసక్తి. మనస్సుని శాంతిపరచడం కోసమే ఈ మొత్తం యోగాభ్యాసం అనేది ఉంది. అలా మీరు చూస్తూ ఉంటే శ్వాస మీద ధ్యాస పెట్టుకోవాలి. సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ థాట్స్, అబ్జర్వింగ్ థాట్స్. సెకండ్ స్టెప్ శ్వాస మీద ధ్యాస. లోపలికి బయటికి, లోపలికి బయటికి. స్లో లాంగ్ బ్రెత్.
శ్వాసను ఫీల్ అవ్వండి, లోపలికి వెళ్ళటం బయటికి రావడం, పొడుగ్గా లూజ్గా రిలాక్స్డ్గా సౌండ్ లేకుండా. ఇప్పుడు శ్వాసతో పాటు సోహం, సో అని పిలుచుకున్నప్పుడు, హమ్ అని వదిలినప్పుడు లోపల మనస్సులో అనుకోవటం, ఎంత చప్పుడు చేయక్కర్లేదు. సో హమ్. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయే. సోహం సోహం సేమ్ యాజ్ హం సోహం సోహం సో. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. హంస సోహం. Deep long breath. Hamsa soham. Soham, soham, soham. ఇప్పుడు ఇలా చేస్తూ పోతే మీకు కొంతసేపటికి పూర్తి బ్లాంక్నెస్ వచ్చేస్తుంది. జాప్య సమేత సమాధి విధానం. తనలో తాను ఉండిపోవటం, అన్నీ మర్చిపోయి నిశ్చలతత్వం, గగనాకార. శూన్యావస్థ. తనలో తాను ఉండిపోవడం, తనలో తానే ఉన్న. ఆ తాను అంటే నేను, అచ్యుతం, అనంతం, ఇన్ఫినిట్ అండ్ ఎటర్నల్.
ఆత్మతత్వం. అందరిలో ఉన్నటువంటి ఆత్మతత్వం సర్వాంతర్యామి, సర్వాంతస్థం, అంతర్యామి, సర్వజనాంతస్థం, సర్వజీవాత్మస్థం. ఓం 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 వాప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుః శ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం. మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోద నిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు ते मयि सन्तु. ओम शांति शांति शांति. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. सर्वस्तरतु दुर्गाणि सर्वो भद्राणि पश्यतु सर्व सद्बुद्धिमाप्नोतु सर्वः सर्वत्र नन्दतु. ओम सर्वेषां स्वस्तिर्भवतु. ओम सर्वेषां शान्तिर्भवतु. ओम सर्वेषां पूर्णं भवतु. ओम सर्वेषां मंगलं भवतु. ओम लोकाः समस्ताः सुखिनो भवन्तु. लोकाः समस्ताः सुखिनो भवन्तु. लोकाः समस्ताः सुखिनो भवन्तु. ओम द्यौः शान्तिरन्तरिक्षगं शान्तिः, पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्विश्वे
దేవా శాంతిర్బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేధి ఓం శాంతి శాంతి శాంతి. I finished my lecture. ఇప్పుడు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ధన్యవాదాలు ప్రభు గారు. ప్రశ్నలు అడిగే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి అడగండి 1 by 1. Any doubts, please? There are no doubts. ఎనివే ఈ మనస్సు అనేది ప్రశాంతం ఎట్లా పరుస్తాం అనేది వాళ్ళ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇంకా ఎంత టైం ఉందండి మనకి వెంకటనారాయణ? టైం ఎంత ఉంది ఇంకా? 20 నిమిషాలు 20 minutes. ఓకే. సో ఈ పంచకోశాలు అని మనకు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ శరీరం మీకు కనబడుతున్నది అన్నమయ కోశం. అన్నం తింటే బతుకుతుంది, అన్నం తినకపోతే చచ్చిపోతుంది. రెండోది ప్రాణమయ కోశం. దీన్ని ఆవరించుకుని, అంటే దీని లోపలగా అని బయట కూడా ఒక కోశం ఉంది, ప్రాణమయ కోశం. అదే ప్రాణిక్ బాడీ అని, ఆరా అని, ఇలా అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఈ ప్రాణిక్ బాడీ ప్లాస్మా అని, దాన్ని ఫోటో కూడా తీశారు. కిర్లియన్ ఫోటోగ్రఫీలో ఫోటోలు కూడా తీస్తారు. సో ఈ ప్రాణిక్ బాడీ ఏదైతే ఉందో, ఎంత ప్రాణశక్తి ఉంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది అది. సో ఈ ప్రాణశక్తి మనము పెంపొందించుకోవడం కోసమే ఈ యోగాభ్యాసం అనేది, యోగ విద్య అనేది కేవలం ప్రాణశక్తి, ప్రాణ విద్య. అంటే ప్రాణాన్ని ఎలా డెవలప్ చేయాలి. ప్రాణ సూక్తం అని అధర్వేదంలో సూక్తం ఉంది. సో ప్రాణశక్తి ఈ ప్రపంచం మొత్తం ఆవరించింది. ఈ ప్రాణశక్తి అనేది ఏమిటి, ఎలా పుట్టింది అంటే పంచభూతాల్లో ఒకటి కాదు, అది మీకు తెలుసు ఆ విషయం. కానీ పంచభూతాల్లో ఉన్నటువంటి వాయువు, అగ్ని, ఈ రెండు ఎప్పుడైతే సంయోగం పొందుతాయో, వాయువు అగ్ని సంయోగం పొందడం వల్ల పుట్టేటువంటి శక్తి ప్రాణశక్తి. ఈ నిర్వచనం చాలా మందికి తెలియదు. సో ఈవెన్ టీచర్స్ కూడా తెలియదు. మా గురువుగారు శీలానంద భారతి గారు చెప్పారు, ఋగ్వేదంలోనే ఉంది ఇది. ప్రాణశక్తి అనేది వాయు అగ్ని సంయోగం వల్ల పుట్టేటువంటి శక్తి. కొందరు దాన్ని వాయువు అని అంటారు, కొందరు అగ్ని అంటారు, కొందరు రెండు కలిపి పుట్టినటువంటి సంయోగం కాబట్టి రెండిటికీ అది వర్తిస్తుంది. అంటే పంచ ప్రాణములు అని ఉన్నాయి. ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం. ఈ ఒక్కొక్క ప్రాణం, పంచ ప్రాణాలు ఒక్కొక్క ఫంక్షన్, రోల్ ప్లే చేస్తుంది. ప్రాణం అనేది ఓవరాల్ డెఫినేషన్. పంచ ప్రాణాలు సపరేట్గా ఉన్నాయి. సో ఈ ప్రాణశక్తిని, ప్రాణిక్ బాడీ ఆరా స్ట్రాంగ్గా చేసుకోవడానికి ప్రాణాయామం అనేది ఉత్తమమైనటువంటి పద్ధతి. ఈరోజు మనం ప్రాణాయామం చేసాం. మీరు సాయంకాలం కూడా చేసుకోవచ్చు, చెయ్యాలి. యాక్చువల్గా సంధ్యావందనంలో కూడా ప్రాణాయామం అనేది ఉంటుంది. ఊరికే ముక్కు పట్టుకుని వదిలేయటం కాదు. అన్ఫార్చునేట్లీ మన రిచువల్స్ అన్నిట్లో అన్నీ వదిలిపెట్టేసి నామకహ చేయటం అనేది ఒక దురలవాటు, దౌర్భాగ్యం కొద్దీ తయారైంది. సో ఏ పూజా పునస్కారం చేసినా కూడా, సంధ్యావందనం చేసినా కూడా ప్రాణాయామం అనేది ఉంటుంది. కానీ ఈ పురోహితులు లేదా తెలియని వాళ్ళు ఊరికే ముక్కు పట్టుకోండి అని చెప్పి, అది ఎంత అమాయకంగా ఉంటుందంటే ఎవరి ముక్కు పట్టుకోవాలో తెలియక పూజారి ముక్కు పట్టుకునే పరిస్థితి కూడా వస్తుంది. ముక్కు పట్టుకుని వదిలేయటం అనేది తప్పు కాదు, అది తప్పు. పూర్తి ప్రాణాయామం చేయాలి. పూర్తిగా ప్రాణం లోపలికి లాగి ప్రాణాన్ ఆయమ్య అని ఉంటుంది. ప్రాణములని అంటే ఈ పంచ ప్రాణములని, ఆయమ్య అంటే నియమించి, ఆయామము, యామము, యమ అంటే కంట్రోల్ చేసి,
అందుకే మనకి ఏ పూజా సంకల్పం ఉన్నా కూడా ఓం భూ అని ప్రాణాయామం చేయమంట. ఓం భూరోం భువ ఓం స్వహ ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతి రసో అమృతం బ్రహ్మ భూర్భువ స్వ ఓం. ఇది పూర్ణ గాయత్రి సప్తవ్యాహృతులతో పూర్ణ గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రం చదువుతూ ప్రాణాయామం చేయమంటారు, కానీ ఎవరు చేయరు, ఊరికే ముక్కు పట్టుకుని వదిలేస్తారు. సో అట్లా కాకుండా మీరు మంచివాళ్ళు కాబట్టి ఈ ప్రాణాయామం చేయాలి. ఈ పూర్ణ గాయత్రి మంత్రం ఎవరికైతే ఉపదేశం ఉన్నదో వాళ్ళు మటుకే చేయాలి, లేకపోతే ఒట్టిగా కూడా చేయొచ్చు. సో ఈ ప్రాణాయామం చేయటం వల్ల ఈ ప్రాణశక్తి బలపడి, అంటే ఈ ప్రాణిక్ బాడీ ఏదైతుందో ప్రాణమయ కోశం అది ఎప్పుడైతే బలంగా అవుతుందో అప్పుడు అన్ని రోగాలు పోతాయి. ఎట్లా పోతాయండి అంటే, ఈ ప్రాణమయ కోశం అనేది ప్రాణ నాడులు అని ఉన్నాయి. నాడులు 72,000 నాడులు ఉన్నాయి. ఈ 72,000 నాడులు నాభి నుంచి బయలుదేరి మొత్తం శరీరం వ్యాపించు ఒక పెద్ద నెట్వర్క్, అది రైల్వే నెట్వర్క్ లాగా. సో రైల్వే నెట్వర్క్ లో కూడా జంక్షన్స్ ఉంటాయి, మామూలు జంక్షన్స్ ఉంటాయి, మేజర్ జంక్షన్స్ ఉంటాయి. కాజీపేట్ జంక్షన్ మేజర్, అట్లాగే ఇంకో చోట విజయవాడ జంక్షన్, అట్లాగే ఇంకో చోట హౌరా జంక్షన్. ఇట్లా ఈ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చక్రాలు అంటారు. ఈ ప్రాణవాహికలైనటువంటి నాడుల యొక్క జంక్షన్స్. సో ఆ చక్రాల్లో అనేక చక్రాలు ఉన్నప్పటికీ పెద్దవి ఏవైతే ఉన్నాయో వాటిని షట్ చక్రంలో 6. అంటే ఆ ప్రాణశక్తి ఆ ప్రాణవాహికలైనటువంటి నాడుల్లో ప్రవహిస్తూ ఆ ప్రాణవాహికల యొక్క జంక్షన్స్ చక్రాలైనప్పుడు ఒక చక్రం చుట్టూరా ఉన్నటువంటి ఆర్గన్స్ అన్నీ కూడా ఆ చక్రం కంట్రోల్లో ఉంటాయి. ఎట్లాగైతే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని గ్రామాలు కానీ కొన్ని వాడలు కొన్ని వార్డ్స్ కానీ సిటీలో ఉంటాయో అట్లాగా ఆ చక్రం పరిధిలోనే, అంటే ఇప్పుడు మూలాధార చక్రం ఉంది, దానికి రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అవన్నీ ఉంటాయి. ఆ పైన మణిపూరక చక్రం ఉంది, ఆ పైన నాభి చక్రం ఉంది, అనాహత చక్రం ఉంది. ఈ నాభి చక్రం అనేటువంటిది ఏది ఉందో, ఈ నాభి చక్రం చుట్టూరా ఆర్గన్స్, ప్యాంక్రియాస్, లివరు, గాల్ బ్లాడర్ ఇవన్నీ సరిగా పనిచేసేట్లయితే మీకు ఏ రోగాలు రావు, ఉన్నవి కూడా పోయినట్లే. అందుకే టెస్టులు చేసినప్పుడు ఏం చేస్తారు, లివర్ ఎలా పనిచేస్తుంది, ప్యాంక్రియాస్ ఎలా పనిచేస్తుంది, అంటే వాటి నుంచి రావాల్సినటువంటి హార్మోన్స్ కానీ అవి కరెక్ట్గా వస్తున్నాయా లేవా, ఏ లెవెల్లో వస్తున్నాయి. హార్మోన్స్ సరిగా లేకపోతే రోగం వచ్చినట్లే. సో ఈ ప్రాణవాహికలు ఆ చక్రంలో నుంచి వెళ్తున్నాయి కాబట్టి ఆ చక్రాన్ని కనుక శుద్ధపరిస్తే, ఇప్పుడు విశుద్ధ చక్రం ఇది ఇక్కడ థ్రోట్, విశుద్ధ చక్ర శుద్ధి చేశాం. సో ఈ థ్రోట్ చుట్టూరా ఉన్నటువంటి ఆర్గన్స్ అన్ని కూడా ప్యూరిఫై అవుతాయి, ప్యూరిఫై అయ్యి స్ట్రెంగ్తెన్ అవుతాయి. రెండో ప్రాణిక్ హీలింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉంది, అందులో కూడా నాకు సర్టిఫికేషన్ ఉంది. ఆ ప్రాణిక్ హీలింగ్లో ఏం చేస్తారంటే, ఏ పేషెంట్ అయితే తనకు తాను ప్రాణాయామం చేసుకోలేడో ఆ పేషెంట్కి ప్రాణశక్తి బాగా ఉన్నటువంటి ప్రాణిక్ హీలర్ హీలింగ్ చేస్తాడు. అంటే ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ముట్టుకోకుండానే దూరం నుంచే ఆ పేషెంట్కి ఉన్నటువంటి ప్రాణిక్ బాడీని క్లీన్ చేస్తాడు. ఇలా క్లీన్ చేస్తాడు. చేసిన తర్వాత ప్రాణశక్తిని ఇస్తాడు. అందుకే మీరు పెద్ద పెద్ద దేవతలు, గురువులు వీళ్ళందరూ ఇలా పెట్టుకుని ఉంటారు. అంటే ఏంటి, ఈ ప్రాణశక్తి వస్తుంది చేతిలోంచి. సో ఈ ప్రాణశక్తి ఎప్పుడైతే ఇస్తారో, ఇప్పుడు మీరు సాయిబాబా కానీ ఇంకోళ్ళు కానీ ధ్యానం చేస్తే వాడు ఇలా పెట్టుంటారు. అంటే ఆ ప్రాణశక్తి మీలోకి వస్తుంది అని అర్థం అన్నమాట. ముందు మీరు హీలింగ్ చేయాలి,
క్లీనింగ్ చేయాలి. రేకీలో కూడా క్లీనింగ్ హీలింగ్ ఉంటాయి. ప్రాణిక్ హీలింగ్లో కూడా క్లీనింగ్ హీలింగ్ ఉంటాయి. మనకి ప్రాణాయామంలోనే క్లీనింగ్ హీలింగ్ జరుగుతున్నది. ఈ ప్రాణాయామం అనేది సూక్ష్మవ్యాయామంలో అన్ని ఎక్సర్సైజెస్లో నిబిడీకృతమైనది. ఆసనాల్లో కూడా నిబిడీకృతమైనది. సపరేట్గా కూడా ప్రాణాయామం చేస్తున్నాం. సో ఈ క్లీనింగు హీలింగు అంటే స్ట్రెంథనింగు ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోగం అనేది పోతుంది గ్రాడ్యువల్గా. అంటే ఇది ఏమి మందుకు సంబంధం లేదు. ఈ మందులు ఇదంతా అది ఒక వేరే చక్రవ్యూహం, పద్మవ్యూహం. అందులో పడితే బయటపడటం చాలా కష్టం. ఇది మీకు ఒక సీక్వెన్స్ చెప్తాను. మామూలుగా ఆరోగ్యంగా యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తికి, అంటే యవ్వనం అనేది 50 ఏళ్ళ వరకు కూడా యవ్వనం అని చెప్పచ్చు, 60 ఏళ్ళ వరకు కూడా యవ్వనం అని చెప్పచ్చు. అలా మామూలుగా ఆరోగ్యంగా ఉండేటువంటి వ్యక్తికి ఏదో ఒక చిన్న ప్రాబ్లం వస్తే, అంటే ఇప్పుడు జలుబు చేసింది అనుకోండి, తలనొప్పి వచ్చింది అనుకోండి, లేదా జ్వరం వచ్చింది అనుకోండి, ఊరికే తలనొప్పి అంటే ఏదో స్ట్రెస్ దేనివల్ల టెంపరీగా వచ్చినప్పుడు దానంత అదే నయమైపోతుంది. ప్రకృతి వైద్యం అనేది ప్రకృతి సహజంగా తనంతటి తాను నయం చేస్తుంది. అలా కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. అలా కాకుండా పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి, నేను బాగా డబ్బు గలవాడిని కాబట్టి వెళ్తాను అని చెప్పి, కోవిడ్ టైంలో అలాగే జరిగింది. చాలామంది డబ్బు గలవాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి చివరికి చనిపోయారు హాస్పిటల్. ఏమి చేయకుండా ఇంట్లో ఉన్నవాళ్ళు లేదా చిన్న క్లినిక్స్కి వెళ్ళిన వాళ్ళు, ప్రాణాయామం చేసుకున్న వాళ్ళు బతికి బయటపడ్డారు. సో మా బంధువు ఒక ఆవిడ ఇలాగే, ఆవిడకి ఏదో జ్వరం వచ్చిందని చెప్తే మామూలు హాస్పిటల్లో ఉన్నదాన్ని వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ ఎవడో పెద్ద హాస్పిటల్లో ఉన్నవాడు, అక్కడ ఎందుకురా ఇక్కడికి తీసుకురారా అని చెప్తే అక్కడికి తీసుకెళ్ళి ఆవిడ అక్కడే ప్రాణం వదిలేసి వచ్చిన పరిస్థితి వచ్చింది. అన్ఫార్చునేట్లీ మేమందరం దాని విక్టిమ్స్. ఆ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో మానవుడి మీద, మానవ ప్రాణం మీద, మనిషి జీవితం మీద ఎటువంటి గౌరవము, విలువ లేదు. డబ్బుకే విలువ ఉంటుంది. సో వచ్చిన వాడిని ఎలా దోచుకోవాలి. నిన్న కూడా ఒక పోస్ట్ చూశాను. కాకినాడలో ఎవరో ఒక ఆవిడికి ఏదో కుర్పు వస్తే అది అక్కడ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు దాన్ని బయాప్సీ చేశామని చెప్పి, క్యాన్సర్ అని చెప్పి, అన్ని క్యాన్సర్ టెస్ట్ అన్ని చేసి క్యాన్సర్ ట్రీట్మెంట్ పెద్ద ఎత్తున మొదలెట్టారు. ఇదేంటి అని చెప్పి వాళ్ళు అనకాపల్లిలో పెట్టినటువంటి టాటా క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే వాళ్ళు నవ్వి, ఈ టెస్ట్లన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు వెళ్ళి ఆ బయాప్సీ రిపోర్ట్ మళ్ళీ తీసుకురండి, బయాప్సీ పీస్ మిగిలి ఉంటుంది అది తీసుకురండి, మేం చెప్తామంటే వెళ్ళి పోట్లాడి ఆ మిగిలిన పీసు తీసుకెళ్ళి చూపిస్తే ఇది క్యాన్సర్ కాదు, ఇది మామూలు కుర్పు అని చెప్పి వాళ్ళు వెనక్కి పంపించారు. ఇలాంటివి అనేకం ఉంటాయి. ఊరికేనే ఏమీ లేని దానికి రకరకాల టెస్టులు చేసి చివరికి ఇది క్యాన్సర్ అని, లేకపోతే హార్ట్ ఇది చచ్చిపోతామని, ఆడు చచ్చేంత వరకు గ్యారంటీగా అక్కడ ఉంచుకునే లక్షలు కోట్లు కూడా దోచేటువంటి పరిస్థితి. సో ఆ ట్రాప్లో పడకుండా ఉండవని సింపుల్ మీరు ప్రాణాయామం చేసుకుంటే మీ ప్రాణశక్తి స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ అన్నమయ కోసం, ప్రాణమయ కోసం కాక మనోమయ కోసం ఉంటుంది. ఈ మనోమయ కోసం నుంచి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఆలోచనలు ఎక్కువైపోయిన కొద్దీ, ఆదుర్ద ఎక్కువైపోయిన కొద్దీ, అంటే చింత లేదా ఏవో కొన్ని ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్, కామ, క్రోధ, లోభ, మోహం, మద, మాత్సర్యం, వీటిలో ఏ వచ్చినా సరే ఆ మనోమయ కోశంలో వచ్చినటువంటి రాగద్వేషాలు, కామక్రోధాలు ఇవన్నీ కూడా మీ ప్రాణమయ కోశాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి డ్యామేజ్ చేస్తాయి. అంటే మీకు ఏదో ఒక విషయం మీద బాగా కోపం వచ్చింది అనుకోండి, ఊగిపోతారు చూసారా, ఆ ఊగిపోయినప్పుడు కోపంతో మీ బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగిపోయి హార్ట్ కూడా డబడబడ కొట్టుకుని, అది చాలాసార్లు అలా జరిగితే హార్ట్ ఎఫెక్ట్ అయ్యి చివరికి భయంకరమైన పరిస్థితులు రావచ్చు. అందుకే తన కోపమే తన శత్రువు. మనోమయ కోశం ఎలా కామ్ చేయాలి. ఈ పంచకోశాలు ఒకదానికొకటి బాగా కలిసిపోయి ఉంటాయి. అంటే బ్రదర్స్ లాగా లేకపోతే ఆలుమగల్లాగా ఒకదానికొకటి కలిసిపోయి ఉంటాయి, సపరేట్గా ఉండవు.
ఎప్పుడైతే కలిసిపోయి ఉంటాయో ఒకదాని యొక్క లక్షణాలు ఇంకో దాని మీద పనిచేస్తాయి, ఒకదానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకో దాని మీద పనిచేస్తాయి. అంటే మనోమయ కోశంలో వచ్చేటువంటి వికారాలు ప్రాణమయ కోశంలో ప్రభావం చేసి ఆ ప్రాణశక్తిని డ్యామేజ్ చేసి ఆ చేసినప్పుడు ఆ ప్రాణ చక్రం ఏదైతే డ్యామేజ్ అవుతుందో ఆ చుట్టూరు ఉన్న ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి, ప్యాంక్రియాస్, లివరు, ఇలాంటివన్నీ. అవి ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో అవి సరిగా పనిచేయడం మానేస్తే, లివర్ సరిగా పనిచేయకపోతే మీకు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. లివరే కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది, బయట ఎక్కడ తయారు కాదు. ఆ లివర్ ఫంక్షన్ సరిగా ఉంటే కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంటుంది. నార్మల్గా కొలెస్ట్రాల్ ఉండాలి, కొలెస్ట్రాల్ లేకపోతే మనిషి బతకలేడు. లివర్ ఫంక్షన్ సరిగా లేదు అంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా అయిపోతుంది. అలాగే ప్యాంక్రియాస్ ఫంక్షన్ సరిగా లేదు కాబట్టి ఇన్సులిన్ సరిగా రావట్లేదు కాబట్టి డయాబెటీస్ రావడం ఈజీ. సో ఇది లింక్ చూసారా మీరు, మనోమయ కోశం నుంచి ప్రాణమయ కోశం నుంచి అన్నమయ కోశానికి ఎలాగా లింక్ ఉందో, ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయో. ఈ మనోమయ కోశం అనేది ఏంటంటే ఈ జన్మే కాకుండా పూర్వజన్మ నుంచి కూడా వస్తుంది. అందుకే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడయేతని ఆయుర్వేదంలో నానుడి ఉంది. తశాంతి, దాని శమనం ఔషధై, దానై, హోమై, ఆసనై, ఇట్లా యోగాభ్యాసం ద్వారా కానీ, జపం ద్వారా కానీ, హోమాల ద్వారా కానీ, దానం వల్ల కూడా చాలా గొప్ప రిలీఫ్ వస్తుంది. దానం కూడా చాలా గొప్పది. మీ మనస్సుకి ఏదైతే శాంతి వస్తుందో, ఇప్పుడు ఎవరో వచ్చి మిమ్మల్ని అడిగారు, అయ్యా మాకు ఇది అవసరం ఉంది. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఒక స్టూడెంట్ ఉంది. అమ్మాయి పేరెంట్స్ చాలా పేదవాళ్ళు, వాళ్ళకి డబ్బులు లేవు. అమ్మాయి చదువుకుంటుంది, బాగా ఫీజులు కట్టాలి, ఫీజులు లేవు. వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు, ఎక్కడైనా మీరైనా ఇవ్వండి, ఎవరి దగ్గరైనా ఇప్పించండి, ఏదో ఒకటి చేయండి. సో నేను ఏదో ఒకటి చేసి వేరే వాళ్ళని అడిగి, వేరే వాళ్ళు ఇవ్వకపోతే నేనే ఇచ్చి, వేరే వాళ్ళు ఇచ్చినా సరిపోకపోతే నేనే ఇచ్చి, ఇప్పుడు ఆ అమ్మాయికి ల్యాప్టాప్ కావాలంటే ఆ ల్యాప్టాప్ కోసమని నా దగ్గర ఏం ల్యాప్టాప్ లేదు, 100 మందిని అడిగాను. అందులో ఒకడు ముందుకు వచ్చి నేను ఇస్తానన్నాడు, ఒక ఐఐటి అబ్బాయి. అది నేను తీసుకొచ్చాను, అది టెస్ట్ చేశాను, వెళ్ళి ఇప్పుడు ఆ స్టూడెంట్కి ఇచ్చి ఆ దానం చేసినటువంటి సంతృప్తి ఏదైతే ఉందో, ఆ పుణ్యం మనస్సు మీద పనిచేసి మీకు రిలీఫ్ వస్తుంది. ఎప్పుడైతే మనస్సు శాంతి పడుతుందో, ఆనందపడుతుందో, అప్పుడు ప్రాణశక్తి, ప్రాణ బాడీ కూడా, ప్రాణమయ కోశం కూడా రిలీఫ్ వస్తుంది. ప్రాణాయామం ద్వారా స్ట్రెంగ్తన్ చేసుకోవడం అంటే ఈ ఉన్న ప్రాబ్లమ్ని క్లీన్ చేసుకోవడం, క్లీనింగ్, స్ట్రెంథనింగ్, ఈ రెండు. సో ఇట్లా అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశం 3 కూడా కనెక్ట్ అయిన ఈ ఆరోగ్యానికి మూడిట్లో కూడా మనం మార్పు తీసుకురావాలి. ఈ ధ్యానం అనే ప్రక్రియతో మనోమయ కోశం మీద మనం మార్పు తీసుకొచ్చి శాంతపరుస్తున్నాం మనస్సు. ఎప్పుడైతే మనస్సు శాంతపడుతుందో ఎటువంటి ఆలోచనలు, వరీసు, టెన్షన్స్ లేకుండా, అదే ఆత్మస్థితి, యోగ స్థితి, అదే ప్రాణాయామం ద్వారా, ధ్యానం ద్వారా మనము సాధిస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్? రిమైనింగ్ టైంలో క్వశ్చన్ ఆన్సర్ సెషన్. ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ ది లాస్ట్ 3 days. నేర్పిన ఏవైనా సరే మీరు అడగచ్చు. ఎవరైనా ప్రశ్నలు అడుగుతారా? ఒక 5 minutes. ఓకే, రైట్. గౌరీ గారు, అమ్మ గౌరీ గారు అడగండి, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, గుడిపొడి గారు అడగండి. గురుగారు నమస్కారం గురుగారు. సార్ నమస్తే సార్. ఓకే, ఒక్క నిమిషం అమ్మా గౌరీ గారు ఉండండి, గుడిపొడి గారు అడుగుతున్నారు. అడగండి సార్. గురుగారు, ఒకవేళ మనసు ఆలోచిస్తోంది అంటే అప్పుడు బలవంతంగా ఆపడానికి ప్రయత్నించాలా, కొంచెం వదిలేయాలా? బలవంతంగా చేస్తే ఏం రాదండి. బాల్ మీరు గట్టిగా కొడితే, ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా పైకి వస్తుంది. సో బలవంతంగా అయ్యే పని కాదు ఇది. మీరు అందుకే ముందు రిలాక్స్ అవ్వాలి. ముందు రిలాక్స్ అవ్వడానికి అందుకే శవాసనం అవన్నీ చెప్పాను. ఎప్పుడైతే మీరు రిలాక్స్ అవుతారో అప్పుడు మనసు కూడా రిలాక్స్ అవుతుంది. అప్పుడు ప్రాణాయామం చేసి ధ్యానం చేస్తే ఏ ఆలోచనలు ఉండవు. అవునా కదా?
లేదా ఇప్పుడు డైరెక్ట్గా ధ్యానం చేసినప్పుడు ఏం చేస్తాం, అబ్జర్వ్ చేస్తాం, వదిలేసి అంటే నువ్వేం చేస్తావు, నీ ఆట ఏంటో చూపిస్తాం అంటే అందులో కలిసిపోవు. ఆ మనసుకు వచ్చే ఆలోచనలో మనం దూరంగా సాక్షి రూపంగా, సాక్షి గోపాల్ అంటారు, సాక్షి చైతన్యం, మనం అలాగే ఉంటూ ఉంటే సాక్షిగా ఆలోచన వస్తుంది, పోతుంది, ఇది కాదు ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఏది నిలకడగా ఉండదు. అది గుర్తొస్తుంది, ఇది గుర్తొస్తుంది, అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది, అన్ని ఒక్కొక్కటి పోతూ ఉంటాయి. అలా ఉండిపోతే చివరికి కొంతసేపు అయిన తర్వాత అవన్నీ తగ్గిపోతాయి, పూర్తిగా ఆగకపోవచ్చు, స్లో అయిపోతాయి. ఆ స్లో అయిపోయినప్పుడు శ్వాస మీద మనసు పెట్టేసి, ఎప్పుడైతే మనస్సు స్లో అవుతుందో శ్వాస పొడుగ్గా అవుతుంది ఆటోమేటిక్. మీరు అది రిలాక్స్ అయినట్లు లెక్క, అవునా కదా? రిలాక్స్ అయినప్పుడు ఏమవుతాయి, శ్వాస లోతుగా అవుతుంది, అవునా కదా? సో అవును అప్పుడు ఆ గురుగారు. శ్వాస మీద శ్వాస ఫీల్ అవుతుంటమే. ఆ తర్వాత శ్వాసను మంత్రంతో జోడించడం. మంత్రం ఇవాళ సోహం మంత్రం చెప్పాను, ఇంకో వేరే మంత్రాలు కూడా ఉన్నాయి. సో ఆ మంత్రంలో అలాగే లయమైపోతుంది, చివరికి శూన్య స్థితి వస్తుంది, ఆనందం, తనలో తానే ఆనందం స్థితి వస్తుంది, ఆనందమయ కోశానికి వెళ్ళిపోతుంది. మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశంలోకి వెళ్ళిపోవడమే. ఆనందమయ కోశం తర్వాత ఇంకేం లేదు, అదే లాస్ట్. సో ఆత్మకి దగ్గరగా నేను అనేటువంటి తత్వానికి ఆనందమయ కోశమే లాస్ట్. అలాగే అంతా గురుగారు. రైట్. మెల్లగా అయితే ఏంది ఆలోచనలు మీరు చెప్పినట్టు. అదే నేను డీటెయిల్గా చెప్పాను, ఇంకో వీడియో కూడా పెట్టాను, నేను వేరే రికార్డ్ చేసింది. ఇది సాధనతో వస్తుంది, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. యోగ శాస్త్రం మొత్తం కూడా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఏది కూడా ఇది థియరీ కాదు, ఇదంతా యోగ శాస్త్రం అనేది టోటలీ ప్రాక్టీస్. ఓకే, గౌరీ గారు అడగండి. శుభోదయం గురుగారు. గురుగారు, ఇప్పుడు మాకు ఏంటి గాయత్రి మంత్రం ఉపదేశం అవ్వలేని వాళ్ళు పూజా విధానంలో మరి ప్రాణాయామం చేసినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎన్నిసార్లు చేయాలి గురుగారు? మీరు మంత్రం లేకుండా కూడా ఇందాక మనం చేసాం కదా ప్రాణాయామం, మంత్రం అవసరం లేదు ప్రాణాయామానికి. సో పూజా విధానంలో ఒక 2 నిమిషాలు చేస్తే మినిమం చాలు. అది మీకే తెలుస్తుంది, అంటే ఇంకా ఆలోచనలన్నీ పోయి మీరు ఫుల్ కంట్రోల్లో ఉన్నాను అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. 2 నిమిషాలు 3 నిమిషాలలోనే వచ్చేస్తుంది, అంతకంటే అవసరం లేదు. ఎందుకంటే పూజా విధానంలో ఇంకా వేరే ధ్యానం అవన్నీ కూడా ఉంటాయి. సో గాయత్రి మంత్రం లేకపోయినా మీరు మామూలు ప్రాణాయామం చేయొచ్చు, ఆ పూజారి చెప్పినట్టుగానే చేయొచ్చు. ఆ 2 నిమిషాలు చేసినా మీకు కంట్రోల్లోకి వస్తుంది, మైండ్ కంట్రోల్ అంటే రావడం మన కోసమే. మన మనసుని స్థితంగా ఉంచుకోవడానికి మాత్రమే అక్కడ ప్రాణాయామం ఉపయోగించుకోవడం అంటారు. అవును, అందుకే ప్రాణానాయమ్య అంటాడు. మనస్సు ప్రాణాన్ని బట్టే ఉంటుంది, ప్రాణము మనస్సును బట్టే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. అందరికీ చాలా ముఖ్యమైన విషయం ఇది. చలే వాయుస్ చలే చిత్తం అన్నారు. మనస్సు శ్వాసను బట్టే ఉంటుంది, శ్వాస మనస్సును బట్టే, ఒకరికొకరు అవినాభావ సంబంధం. అంటే ప్రాణానాయమ్య అని ప్రాణాయామం చేయమన్నారంటే, ప్రాణాయామం చేసినప్పుడు ఆలోచనలు కూడా ఆగిపోతాయి, అవునా కదా? సో కంట్రోల్లోకి వస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరు శ్వాస ఆపేసిన తర్వాత ఆలోచన చేయమంటే ఎవరు చేయలేరు. శ్వాస ఒక కంట్రోలింగ్ పాయింట్ మనస్సుని. సో ప్రాణాయామం చేసినప్పుడు మనస్సు కూడా ఆయమం అయిపోతుంది. అందుకే నెక్స్ట్ ధ్యానం చెప్తారు, ఆ దేవతా స్వరూపం వర్ణిస్తారు, అవునా కదా? ఏ పూజలో అయినా వరలక్ష్మి వ్రతం చేశాను అనుకోండి, లక్ష్మీదేవి స్వరూపం వర్ణన ఉంటుంది. లేదా లలితా సహస్రనామ పారాయణం చేస్తే లలితాదేవి వర్ణన ఉంటుంది. అట్లాగే గాయత్రి ఉపాసన సంధ్యావనంలో గాయత్రీదేవి వర్ణన ఉంటుంది. అది ధ్యానం అని అక్కడ హెడ్డింగ్ రాసి ఉంటుంది బుక్లో. సో ప్రాణాయామం తర్వాత ధ్యానం పెట్టారు. సో మైండ్ కంట్రోల్లో ఉన్నవాడే ఏమైనా చేయగలడు, లేకపోతే ఏం చేయలేడు. కాబట్టి మైండ్ కంట్రోల్ కావడానికి ప్రాణాయామం ఉపయోగపడుతుంది. రైట్, నెక్స్ట్. సరిగ్గా ప్రార్థనకు వెళ్దాము, టైం అయింది, తర్వాత క్వశ్చన్ తీసుకుందాం.
లక్ష్మీ నరసింహ గారు ప్రార్థన చేస్తారు. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं क्षोभरहितो బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు లక్ష్మీ నరసింహ గారు. ఇప్పుడు జనగణమన అలివేలు గారు చేస్తారు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभाशिष माहे गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. జై హింద్ తల్లి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇంకేమైనా questions ఉన్నాయా? Close చేద్దాం. ఇంకెవరైనా క్వశ్చన్స్ అడుగుతున్నారా? క్షమ్యతా మహోదయ, ఇందాక సరిగ్గా చదవలేదు. పర్లేదు. బాబు గారు మనకి క్లోజ్ చేద్దామా? Okay, have 1 or 2 minutes of interaction with the participants. If they want to ask any other questions other than what is being taught today. ఓకే సార్. Anybody wants to say anything, talk anything, interact with the organizers? No questions, sir, but we are enjoying the session, sir. ఇన్ఫార్మ్ చేయండి కాస్త, మేము కూడా జాయిన్ అవుతాము. నీడ్ నాట్ బి తెలుగు మీడియం ఉంటే ఓకే, లేకపోయినా పర్లేదు. లెవెల్ 2 స్టార్ట్ అయినప్పుడు చెప్పండి, ఇది అయిన తర్వాత. Level 2. Okay. సరే మహోదయ, ఒక చిన్న ప్రశ్న. ఒక లింక్ పంపించి అందులో ఫోటో అది అప్లోడ్ చేయమన్నారు కదా, అంటే మేము సనాతన ధర్మంలో స్టూడెంట్స్మే కదా, మేము కూడా చేయాలా అని. అక్కర్లేదే, చేసాం ఆల్రెడీ. ఓకే, మీరు అక్కర్లేదు, ఆల్రెడీ మీకు నెంబర్ వచ్చేసింది, పిన్ నెంబర్ వచ్చేసింది. ఓకే, అదే లేదు కదండి, అదే అందుకని అది కనుక్కుందాం చేయాలా అని. అంతే, ధన్యవాదాలండి. ఆల్రెడీ పంపించేశారు మీరు. ఓకే, నమస్తే అండి. లెవెల్ 2 గురించి నేను అడిగిన చిన్న వినపడిందండి. చెప్పండి సార్, వినపడుతుంది. లెవెల్ 2 స్టార్ట్ అవుతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీడియం కొంచెం ఇన్ఫార్మ్ చేస్తే, తెలుగు మీడియం స్టార్ట్ అవడం లేట్ అవుతుంటే ఉన్న మీడియంలో జాయిన్ అవుతాం, ఇంగ్లీష్ మీడియం అయినా పర్లేదు.
అలాగేనండి, ఇంకా అనౌన్స్ చేయలేదండి, చేస్తారు. అదే చేసినప్పుడు గ్రూప్లో పెడితే మా అందరికి బాగుంటుంది. థ్యాంక్ యూ. అలాగే, తప్పకుండా తప్పకుండా. నమస్తే అండి. ఎవరి పేరు అదే చెప్పండి. నా పేరు వర్మ అండి. వర్మ గారు చెప్పండి సార్. అది ఇప్పుడు మనం చేసే ప్రార్థనలు దానికి కూడా కాస్త అర్థం తాత్పర్యం అన్ని చెప్తే కొంచెం దానికి కూడా మీనింగ్ఫుల్ గా చేసినప్పుడు దాంతో కనెక్ట్ అయి ఉంటామండి. ఓకే, అర్థం కూడా ఉంది, పంపిస్తాను, గ్రూప్లో అలాగే. పెడతాం. ధన్యవాదాలు. ఇంకెవరైనా? తర్వాత పిన్ కొందరు వేయట్లేదు, ఇంకా కూడా 5-6 మంది వేయలేదు ఈరోజు. నిన్న అదే మెసేజ్ సార్, బచ్చరు వెంకటేష్ ఐప్యాడ్ అని ఉంది, ఆయన పిన్ నెంబర్ వేయలేదు. ప్రవీణ్ రామ్ పిన్ నెంబర్ లేదు సార్. పిన్ నెంబర్ తెలుసా అండి వెంకటేష్ గారు? బెల్లచెరు వెంకట గారు. ప్రవీణ్ రామ్ వేస్తాను సార్. పిన్ నెంబర్ ఫస్ట్ ప్రిఫిక్స్ చేసేయండి సార్. దానికి ఐడియా ఉంది మీకు పిన్ ఎలా వెళ్ళని? ఎలా సార్? పిన్ నెంబర్ ఎలా యాడ్ చేయాలని ఐడియా ఉందా? ఎలా సార్? ఇప్పుడు మీ నెంబర్ మీద కర్సర్ తీసుకెళ్ళండి, అక్కడ 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, రీనేమ్ అని వస్తుంది సార్. ఆ రీనేమ్ దగ్గర ఫస్ట్ యాడ్ యువర్ యువర్ పిన్ నెంబర్ ఫాలోడ్ బై యువర్ నేమ్. సార్ నేను చూస్తాను. మీ నేమ్ మీద క్లిక్ చేయండి సార్. సార్ నేను చూస్తాను సార్. క్లిక్ చేస్తే అక్కడ 3 డాట్స్ కనపడతాయి. 3 డాట్స్ మీద దాని మీద ఐకాన్ కర్సర్ అక్కడ తీసుకెళ్ళి ప్రెస్ చేస్తే రీనేమ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ రీనేమ్ అనే ఆప్షన్లో ఫస్ట్ మీ పిన్ నెంబర్ ఫీడ్ చేసి తర్వాత మీ నేమ్ రాయండి సార్. ఆ ఐప్యాడ్ అనేది వస్తుంది, ఐప్యాడ్ కూడా తీసేయండి దాంట్లో. తీసేస్తా. అలాగే సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఇంకా అలాగే సార్. ఓకే, క్లోజ్ చేసి. రైట్ సార్.